హాయ్ అండి. ఈరోజు ఎంఎంసీలో పెరుగు తాలింపు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకుందాం. మొత్తం పెరుగే తీసుకుందాం ఫుల్గా. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు దీనికి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం సాఫ్ట్గా ఎంతవరకు ఇట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నాను. కలిపేసుకోవాలి ఉప్పు కూడా బాగా కరిగేంత వరకు. తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కూడా వేసి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది తర్వాత ఒక ప్యాన్ తీసుకుని బాగా వేడి చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైంది. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి. ఈ తాలింపు ఎప్పుడు కూడా బాగా వేడైన తర్వాతే ఇవ్వాలి. తర్వాత ఇందులోనే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు బాగా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. దీంతోనే టేస్ట్ వస్తుంది. నూనె వేడవ్వకుండా మటుకు వేయకూడదు ఆవాలు. నూనె బాగా వేడైన తర్వాతనే ఆవాలు వేయాలి తాలింపు అనేది. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి దీన్ని. తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని చాప్ చేశాను, అవి కూడా ఇందులో వేసేసి బాగా వేయిస్తాను. తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగువ వేస్తున్నాను. తర్వాత పసుపు, ఒక 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఉల్లిపాయ బాగా వేయేంత వరకు వేయించుకోవాలి. వన్ to 2 minutes వేయించాలి దీన్ని. దీంట్లో ఇంగువకి మిరియాల పొడికి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి 2 కంపల్సరీ వేయాలి ఇందులో. ఆల్మోస్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి.
ఇప్పుడు ఇందులో ఒక టమాటో చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా, దాన్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ టమాటోతో కూడా మంచి టేస్ట్ వస్తుంది దీనికి. ఈ టమాటో కుక్ అయ్యేంత వరకు ఒక్కసారి మూత పెట్టి కుక్ చేసుకుందాం దీన్ని. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను దీనికి సరిపడా, ఆనియన్స్ అండ్ టమాటోకి సరిపడగా. ఎందుకంటే మిగిలిన ఉప్పు అంతా కూడా అందులో పెరుగులో వేసి కలిపేసి ఉంచాం కదా. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి దీన్ని. అయిపోయింది. టమాటోస్ కూడా బాగా మెత్తగా అయిపోయాయి, సాఫ్ట్గా. ఇప్పుడు ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మనం ఏదైతే పక్కన తీసి పెట్టుకున్నామో కర్డ్ తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇంకొక చిన్న చిట్కా ఏంటంటే, ఈ పెరుగు ఎక్కువసేపు పొలవకుండా ఉండాలంటే హాఫ్ పెరుగు తీసుకొని ఇంకొక హాఫ్ పాలు, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి ఈ స్టేజ్లో 2 కలుపుకుంటే అది పుల్లగా అవ్వదు, ఎప్పుడు కమ్మగా ఉంటుంది సాయంత్రం వరకు కూడా. ఇది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే పెరుగులో వాటర్ వేయొద్దన్నాను. ఇంకా ఇది రెడీ అయినట్లే. వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ యువర్ వ్యూస్.